మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలు అర్హుడని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కన్నా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అర్హులైన మరో నాయకుడు ఎవరున్నారంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. గత ఎన్నికల్లో యువగళం పాదయాత్ర ద్వారా కుప్ప నుంచి ఇచ్చాపురం వరకు పర్యటించి కుప్పకూలిన స్థితిలో ఉన్న టీడీపీని మళ్లీ నిలబెట్టి అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ పాత్ర వెలకట్టలేందని వర్మ కొనియాడారు. గ్రామాల వారీగా సహకరిస్తూ మేము సహకరించి ఫోటోలు ఇవ్వగలం. రండి కాంతిరాజు బాబు కొంత వెనక్కుంటే మీరు చూసేస్తున్నారు రావాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించిన కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడతారో వారందరికీ కూడా రాష్ట్ర కమిటీలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇందులో కొంతమంది మండల స్థాయి ప్రెసిడెంట్లను కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. ఇంకేదంటే లోకేష్ గారి నాయకత్వంలో పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నారో కింది స్థాయి వాళ్ళు అవ్వచ్చు, పై స్థాయి వాళ్ళు అవ్వచ్చు, వారందరికీ అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ పార్టీలో సేవ చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింత ఎక్కువగా కష్టపడుతూ పార్టీని ఇక్కడే కాకుండా జిల్లాలోనే బలీయంగా నిలబెడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కాకినాడ జిల్లా తయారవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంచేదంటే ఈ పార్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకులు పడి ఈ పార్టీని ప్రతిపక్షంలో కూడా ఆ వయసులో ఆయన కష్టపడుతూ ఈ పార్టీని పునాదులను గట్టిగా వేసి ముందుకు తీసుకెళ్తామని జరిగింది. ఆయనకు తోడుగా నారా లోకేష్ గారు కూడా మరి ఈరోజు పార్టీ డెవలప్మెంట్ గురించి ఎంతో కష్టపడి అటు కార్యకర్తల సంక్షేమ నిధి కావనండి, యువగళం పాదయాత్రతో నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు చేపట్టిన 3000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఒడిదుడుకులు పెట్టినా, ఎన్ని అవాంతరాలు పెట్టినా, ఎన్ని రాళ్లదాడులు చేసినా సరే అబద్ధాలు అనుకుంటూ మరి నారా లోకేష్ గారు ఎదిరించి ఎక్కడా భయపడకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈరోజు మరి రాష్ట్రంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఇండస్ట్రీస్ రావడానికి కానీ ముఖ్య కారకులుగా నారా లోకేష్ గారు మరి నిలబడ్డారు. అదేవిధంగా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం తరఫున కార్యకర్తలందరూ మనసులో ఉన్న కోరిక ప్రకారం మరి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడడం కాకుండా 2029లో అధికారంలోకి వస్తుందని కూడా తెలియజేస్తాం.
తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవరున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్.